ఈరోజు నా బర్త్డే కదా. మా డాడీ నా కోసం ఏమో చెప్తాడంటే ఏం చెప్తావు డాడీ? హాయ్ నవ్య, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ డాడీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవ్య. ఈరోజైతే వ్లాగ్ చాలా ఫన్గా ఉండబోతుంది. మా డాడీ కూడా ఉన్నారనమాట ఈ హాయ్ వ్లాగ్లో. ఎవ్రీవన్, ఈరోజు అయితే నా బర్త్డే కదా, అందరికీ మీకు కూడా తెలిసిందే. బట్ నా బర్త్డే కాబట్టి స్పెషల్స్ అంటే పాతకాలంలో అయితే అవి ఇవి అంటారు. బట్ ప్రజెంట్ ఏంటంటే మా డాడీ నాకు ఫేవరెట్ చికెన్ ఎత్తుకొచ్చారనమాట. నాకు వేరే ఏం పెట్టే నాకు పెద్దగా నచ్చదు, బట్ చికెన్ అంటే నాకు ఫేవరెట్. నన్ను ఇంప్రెస్ చేయాలన్నా మా డాడీ ఫస్ట్ చికెన్ ఎత్తుకొస్తారు అనమాట. థ్యాంక్ యూ డాడీ. చికెన్ 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 అంటే అంత ఇష్టం అనమాట. అందుకే ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను కదా. చికెన్ అంటే చాలా ఇష్టం, అందుకే ఓన్లీ చికెన్, నో కేక్, ఓన్లీ చికెన్, నో కేక్, ఓన్లీ కేక్ నో, చాక్లెట్స్ నో. ఎదిగే పిల్లలకు చికెన్ పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే నేను చికెన్ తింటున్నాను, మీరు కూడా చికెన్ తినండి. ఇంకా ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేసేసాను కర్రీ చేయడము. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇంకా 1 kg చికెన్ ఎత్తుకున్నాను. నేను మీకు చూపిస్తున్నాను కదా, 1 kg చికెన్ మొత్తం ఆయిల్లో మొత్తము వేసేసాక నాకు సింగిల్ హ్యాండ్తో కలపడానికి ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను కెమెరా కాస్త సైడ్కి పెట్టేసి మొత్తం కలిపేసాను అనమాట. ఎంత కావాలో అంత ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసి మొత్తం కలిపేసి ఒక 10 minutes అయితే 10 minutes లేదు, ఒక 5 minutes అయితే నేను ఉంచేసాను అనమాట. అది ఈరోజు నా బర్త్డే కదా. మా డాడీ నా కోసం ఏమో చెప్తాడంటే ఏం చెప్తావు డాడీ? హాయ్ నవ్య, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ డాడీ. ఈరోజు నా కూతురికి చికెన్ అంటే చాలా ఇష్టము. 100 కేకులు తెచ్చిపెట్టినా కూడా నో కేక్, ఓన్లీ చికెన్. చికెన్ 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 తినడం వల్ల పిల్లలు ఆరోగ్యపరంగా ఉంటారు. ఇదంతా నాకు పిల్లలకి చికెన్ పెట్టండి, మాలాంటి వారికి మటన్. మా మటన్ కూడా ఈ మధ్య అన్హెల్తీ డాడీ, ఫ్యాట్ ఎక్కువైపోయి చికెన్ తినాలి. అన్హెల్తీ డాడీ, ఫ్యాట్ ఎక్కువైపోయి చికెన్ తినాలి. మీకు చికెన్, ఎదిగే పిల్ల వాళ్ళకు చికెన్, మాలాంటి వాళ్ళకి మటన్. లేదు డాక్టర్ చెప్పారు, మటన్ కూడా తినకూడదు, చికెన్ మంచిది. మటన్ మీకు చికెన్. డాడీ నేను మొన్న యూట్యూబ్ లో చూసినాను, డాక్టర్ చెప్తున్నారు ఫ్యాట్ ఎక్కువైతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, అది అవుతుంది. ఎదిగే పిల్ల వాళ్ళకు చికెన్ డాక్టర్లు చెప్తారు. నా మాటే శాసనం. నాలాంటి వారికి మటన్, నీలాంటి వారికి చికెన్. ఓకే డాడీ, నువ్వు ఎట్లా అయినా నేను మటన్ తినాను కదా, చికెన్. హ్యాపీ బర్త్డే, యువర్ గిఫ్ట్ చికెన్. థ్యాంక్ యూ ఫర్ దిస్ మచ్ ఆఫ్ బిగ్ గిఫ్ట్. ఈ వ్లాగ్ అయితే నేను చాలా మంచి వ్లాగ్, బెస్ట్ వ్లాగ్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ మా డాడీతో నేను చేస్తున్నాను కదా, అందుకు మెయిన్లీ. ఆ ప్లేట్లో చూపించిన ఇంగ్రీడియంట్స్తో పాటు కొరియాండర్, ఒక టొమాటో, ఒక ఆనియన్ కూడా యాడ్ చేయాలన్నమాట. కట్ చేసుకొని యాడ్ చేసేసి మంచిగా గ్రైండ్ చేసేసుకుందాము. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్నే నేను కర్రీలో వేస్తున్నాను. ఇదే మనకు మంచి మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. బికాజ్ నేను ఎక్స్ట్రా మసాలాస్ ఓవర్గా వేయను, ఓన్లీ వేస్తానంటే మసాలా పౌడర్ వేయను అనమాట. ఇంకా చిల్లీ పౌడర్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి, మన స్పైసీనెస్ని బట్టి. మేమైతే కాస్త ఎక్కువే తింటాం అన్నమాట కారము. ఇంకా కారం వేసేసాక ఒక 10 minutes అలా వదిలేసాను, స్లోగా పెట్టేసి బాగా ఆ కారం అంతా చికెన్కి పట్టాలనేసి. ఇక అయితే నాకు మా డాడీ ఇప్పుడు షూట్ చేస్తున్నారు. మా డాడీ చూడండి నాకు నా బర్త్డే కదా, నేను మీకు చికెన్ కర్రీ చేసి పెడతాను. చించుతున్నావు, టేస్ట్ చేసి ముప్పలు డాడీ ఎలా ఉందో. సూపర్ సూపర్ ఉంటుందా? నువ్వు చేయడమే కానీ సూపర్. థ్యాంక్ యూ. నవ్వెక్క మజానా గుమ్మగుమ్మల పొగలు కమింగ్ అదర్స్. తింటే చికెన్ మన ఇంట్లో తినాల, కదా. మన బంధువులు ఇంట్లో ఎవరింటో తిన్నా కూడా ఆ టేస్ట్ క్యాబిన్ నేను చేస్తే వచ్చే టేస్టే వేరు కట్టిది. అచ్చరతని हमारे घर में करे तो भी अच्छा. yes बहुत దానికి కట్టుకుంటే కారం ఉంటే ఉప్పు ఉండేది. ఒక 10 minutes చేద్దాం, స్లోగా పెట్టి అయిపోద్ది. ఎవరికైనా కానీ తిండి అనేది కరెక్ట్గా ఉప్పు కారం కరెక్ట్గా పెడితే దానికి 100% నువ్వు ఏం సారం చేయి, ఉప్పు కారం అనేది కరెక్ట్గా పెడితే అది 100% సక్సెస్. నేను కూడా అందుకే దాన్ని ఫాలో అవుతాను. కారం ఎప్పుడు బాగుంటుందా అప్పుడు జస్ట్ కొంచెం సేవ తీసుకొని టేస్ట్ చేయాలి. ఫైనల్ టేస్ట్ చేస్తే ఏం తక్కువ ఉంది ఏముంది అర్థమైపోతుంది. మీరేం చేస్తారంటే గుడ్డిగా మీకు ఏదో లెక్క ఉంటుంది, లెక్క చేస్తారు, అది బట్ ఏమైపోతుందంటే అది ఒకసారి 1 time ఫెయిల్ అయిపోతుంది. బట్ అయితే నేను ఫెయిల్ కాలేదు. లేదు నో బట్ ఓకే థ్యాంక్ యూ. నా బర్త్డే అని మా డాడీ అయితే నన్ను పొగడేస్తున్నాడు అనమాట. బట్ ఐఎమ్ హ్యాపీ, ఇట్ వాజ్ వెరీ ఫన్. అండ్ అంటే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటారు కదా, అలాగనమాట. నేను ఏం చేసినా మా డాడీ నచ్చుతుంది. జార్లో కాస్త పేస్ట్ అయితే ఉండిపోయింది, నేను అందులోకే కొన్ని వాటర్ వేసేసి ఇందులో వేసేసాను. నేనైతే వాటర్ ఏం వేయలేదు, చికెన్లోనే ఉండే వాటరు.
ఎక్స్ట్రా కొనేసేసి ఇంకా గరం మసాలా చికెన్ మసాలా మొత్తం వేసేసి ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాము. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఆ చికెన్ మసాలా గరం మసాలా వేసేసాక ఒక 10 మినిట్స్ అయితే మంచిగా బాయిల్ చేయండి. అది మొత్తం స్మెల్ అలా వెళ్ళిపోయి మంచిగా అవ్వద్ది. ఆ తర్వాత ప్లేట్లో సర్వ్ చేసేసుకొని తినేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవ్య. నమస్కారం.